అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. హనీమూన్ మర్డర్ సోనం రఘువంశీ కేసులో విస్తుపోయే నిజాలు బయటకొస్తున్నాయి. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించిన సోనం తర్వాత పెద్ద స్కెచ్ వేసింది. తాను కూడా చనిపోయినట్టు నమ్మించడానికి మరో ప్లాన్ వేసింది. మరో గుర్తు తెలియని మహిళను హత్య చేసి ఆమె శవాన్ని తగలబెట్టి అది కనిపించకుండా పోయిన రఘువంశీ భార్య సోనం మృతదేహంగా నమ్మించేందుకు హంతకులు కుట్ర పన్నారని మేఘాలయ పోలీసులు వెల్లడించారు. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో తవ్వే కొద్దీ దారుణాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల ఎంట్రీతో ప్లాన్ వర్కౌట్ కాలేదు, కానీ లేకపోతే సోనం కుట్రకు మరో ప్రాణం బలై ఉండేదే. భర్త రాజా రఘువంశీని హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి హతమార్చింది సోనం. తన లవర్ రాజ్ కుష్వాహాతో కలిసి ఈ క్రూరమైన ప్లాన్ ని అమలు చేసింది. నిందితురాలు సోనం యూపీ పోలీసుల ముందు లొంగిపోవడంతో ఈ మొత్తం మర్డర్ ప్లాన్ వెలుగులోకి వచ్చింది. అయితే నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసు దర్యాప్తులో మరో కొత్త కోణం బయటపడింది. మరో గుర్తు తెలియని మహిళను హత్య చేసి ఆమె శవాన్ని తగలబెట్టి అది కనిపించకుండా పోయిన రఘువంశీ భార్య సోనం మృతదేహంగా నమ్మించేందుకు హంతకులు కుట్ర పన్నారని మేఘాలయ పోలీసులు వెల్లడించారు. అలా చేయటం ద్వారా సోనం అజ్ఞాతంలోనే కొంతకాలం ఉండాలన్నది వారి పథకమని పోలీసులు చెప్పారు. ఈ మొత్తం కుట్ర వెనుక సోనం ప్రియుడు రాజ్ కుష్వాహా ప్రధాన కుట్రదారుడని, అతనికి సహకరించిన సోనం సహా కుట్రదారిగా పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. రఘువంశీ హత్యకు ఇండోర్లో ఫిబ్రవరిలో పథక రచన జరిగింది. రఘువంశీని హత్య చేసిన తర్వాత సోనం ఎలా అదృశ్యం కావాలో పరిపరి విధాలుగా హంతకులు ఆలోచించారు. సోనం నదిలో కొట్టుకుపోయిందని నమ్మించాలని ఓ పథకం వేశారు. ఎవరో ఓ అపరిచిత మహిళను హత్య చేసి శవాన్ని తగలబెట్టి అది సోనం శవమని నమ్మించాలని మరో పథకం వేశారు. అయితే ఈ రెండు పథకాలలో ఏవీ ఫలించలేదని పోలీసులు తెలిపారు. మే 19న కొత్తగా పెళ్లైన సోనం రాజా రఘువంశీ జంట అస్సాంకు రావడానికి చాలా రోజుల ముందే హంతకుల ముఠ గువాహటి చేరుకుంది. తాము అనుకున్న పథకాలు ఏవో కారణాలతో కార్యరూపం దాల్చకపోవడంతో షిల్లాంగ్ సోహ్రా వెళ్లాలని సోనం అప్పటికప్పుడు ఆలోచన చేసింది. అనుకున్న విధంగానే వీరంతా నాన్గ్రియాత్ వద్ద కలుసుకున్నారు. వీజా డంగ్ వాటర్ ఫాల్స్ వద్దకు విడివిడిగా అంతా కలిసే బయలుదేరారు. హంతకులు ముగ్గురు అస్సాంలో కొన్న కొడవలితో సోనం సమక్షంలోనే మే 23వ తేదీ మధ్యాహ్నం 2 గంటల మధ్య రఘువంశీని నరికి చంపారు. ఆ తర్వాత రాజా మృతదేహాన్ని లోయలో పడేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నామని, వారిని ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. మరిన్ని సాక్ష్యాధారాలను సేకరించి క్రైమ్ సీన్ ను రికన్స్ట్రక్షన్ చేస్తామని వారు చెప్పారు. కాగా రఘువంశీని చంపేందుకు హంతకులు 3 విఫల ప్రయత్నాలు చేశారని, 4వ ప్రయత్నంలో అతన్ని హత్య చేశారని పోలీసులు తెలిపారు. రఘువంశీ మర్డర్ కేసులో సోనంతో పాటు 5గురు నిందితులను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన వాంగ్మూలాల ఆధారంగా త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేయబోతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.